ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కోర్టులంటే లెక్కే లేదు, ఇటు మొండితనం అటు నిర్లక్ష్యం వెరసి ధిక్కారం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ న్యాయ వ్యవస్థతో రేవంత్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి అనుసరిస్తుందనే అంశం. ఇక్కడ అదే బాటలో అధికారులు బాధితులుగా మరికొందరు అంటూ ఈ మొత్తం కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పాలకుల అడుగులకు కొందరు ఐఏఎస్ మడుగులు, కోర్టులో చివాట్లు తింటున్న ముఖ్యమంత్రి, బ్యూరోక్రాట్లు, అనుచిత వ్యాఖ్యలపై గతంలో సీఎంకు సుప్రీం మందలింపు, కంచగచ్చిబౌలి కేసులో ముఖ్యమంత్రి అలాగే ముఖ్య కార్యదర్శిపై కూడా గతంలో ఫైర్ అయిన సందర్భం, 2.5 ఏళ్లుగా వరుసగా కోర్టు మెట్లెక్కుతున్నారు అధికారులు. ఎక్కడికక్కడ న్యాయస్థానాల్లో కూడా అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భం, కాంగ్రెస్ పాలనలో 5,000కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఏ రకంగా ఉందో, కోర్టు విషయంలో అయినా గౌరవ న్యాయస్థానాల విషయంలో అయినా ప్రభుత్వానికి ఎలాంటి గౌరవం లేకుండా పోతుందా అనే అనుమానం వ్యక్తమవుతున్న సందర్భం, ప్రభుత్వం అధికారుల తీరుపై న్యాయస్థానాలు అడుగడుగునా కూడా సీరియస్ అవుతున్న సందర్భం, గౌరవ న్యాయస్థానాలు అనేక కీలకమైన సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుందనే అంశం. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాలు సీరియస్ అవుతున్నాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ను తొలగించాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికి కూడా ఆ ఆదేశాలకు సంబంధించిన అమలు విషయంలో మనం చూస్తున్న పరిస్థితి ఎట్లా ఉందో. జైల్లోనే ఉండాల్సి వస్తుందని సుల్తానియాకు హెచ్చరిక అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన చూస్తేనే భయంగా ఉందంటూ సందీప్ కుమార్ ఝాను ఉద్దేశించి గతంలో కోర్టు వ్యాఖ్యలంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం, 4 వారాలుగా కౌంటర్ వేయని ఫలితం, కళ్యాణ్ లక్ష్మిపై స్టే అంటూ మరో వార్త, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆపేయండి, రాష్ట్ర ప్రభుత్వ అలక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంది అనేక కేసులు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. కూల్చాలని నేను హైడ్రాకు చెప్పలేదు, హైకోర్టుకు మేడ్చల్ కలెక్టర్ స్పష్టీకరణ అంటూ మరో వార్త, హైడ్రా చట్ట వ్యతిరేక చర్యల గుట్టురట్టు, హైడ్రాపై నిప్పులు చెరిగిన జస్టిస్ శ్రవణ్ గారు అంటూ ఈ వార్త. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా, ప్రభుత్వ భూమి అని ఎవరు నిర్ధారించారు, ఒక్క కాగితం ముక్క కూడా ఆధారం లేదు, సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు అంటూ ఈ అంశం. అలాగే రంగనాథ్ ప్రెషర్ టాక్టిక్స్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. తాను చేస్తున్నది కరెక్టేనని చెప్పుకునే ప్రయత్నాలు, మీడియా సంస్థలకు ప్రాయోజిత ఇంటర్వ్యూలు అంటూ ఈ వార్త. కొన్ని కాలనీల అసోసియేషన్లతో వరుస ర్యాలీలు, కేసులు వేసిన వారు కబ్జాదారులని సంబోధన అంటూ ఈ అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ హైకోర్టు ఆదేశాలతో తాను కాపాడుకునే దిశగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారంటూ వార్త. విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లన్నింటినీ 6 నెలలలోపు సమీక్షించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఆ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఫార్మా భూములపై కెమెరా కన్ను అంటూ మరో వార్త, రైతులు రాకుండా పంటలు వేయకుండా నిఘా, ప్రతి 500 ఎకరాలకు ఒక బాక్స్ కంటైనర్ అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఫార్మా భూములపై ఏకంగా ఇప్పటికే అనేక రకాలుగా ఫార్మా సిటీకి సంబంధించిన భూములను కబలించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తాజాగా కెమెరాలు వేసి అక్కడ ఎవరు కూడా పంటలు వేయకుండా నిఘా వేస్తుందంటూ ఈ అంశం కూడా మనం చూస్తున్నాం. మరో కీలకమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాది టీ హబ్, మీది ఏ హబ్, అనుముల హబ్స్ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడంటూ నిన్న ముఖ్యమంత్రి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. టెసరాక్ట్ ఫ్యామిలీ రన్ డ్రైవ్ స్కామ్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. 0 ఎంప్లాయీస్ 0 ఇన్నోవేషన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. అనుమల కొండారెడ్డిని ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించాలని ఆయన పెద్ద ఎత్తున విమర్శించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేయాలని నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన పథం పట్టారు. రాయదుర్గంలో అక్కడ నిరసనకు దిగారు. సర్కారు భూదోపిడీని అడ్డుకుంటాం, భూమిని కాపాడతామంటూ పెద్ద ఎత్తున నేతలంతా కూడా ధ్వజమెత్తిన సందర్భం. ఎమ్మెల్సీలు దాశోజు శ్రవణ్, షంబీపూర్ రాజు డిమాండ్ అంటూ ఈ వార్త. పీఎం ఏక్తా మాల్ పేరిట కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న ఏక్తా డ్రామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దోపిడీకి తెలంగాణ సంపదను దోచుకునే కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రానున్న రోజుల్లో పోరాటం మరింత ఉధృతం చేస్తుందని కూడా హెచ్చరించిన అంశం. యువత ఫైర్, కోదండరాం ఫరార్ అంటూ మరో వార్త. మీకు ఎమ్మెల్సీ, మాకు ఉద్యోగాల మాటేంటి అంటూ నిరుద్యోగులంతా కూడా నిన్న ఎమ్మెల్సీ కోదండరాం గారిని నిలదీసిన అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్లో కూడా నిరుద్యోగులకు నో ఎంట్రీ అంటూ అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న అంశంపై నిరుద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక యూరియాకు సంబంధించిన కష్టాలు కూడా రోజు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి. కాల్మక్తా బాంచన్ యూరియా ఇవ్వండి అంటూ నిన్న ఏకంగా రైతు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్న దయనీయమైన పరిస్థితి. ఆ ఫోటో ఐటమ్ నిన్న అందరినీ కూడా కలిచివేసిన సందర్భం. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.